ఇప్పుడు త్రిపుర కన్స్ట్రక్షన్స్ నేను చెప్తున్నాను అవును. కదా, తను సుధాకర్ అనే అతను 20 ఏళ్ళ నుంచి ట్రాక్ రికార్డ్ చాలా క్లీన్ రికార్డ్. 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు పెద్ద పెద్ద వెంచర్లు చేశాడు సుధాకర్ త్రిపుర కన్స్ట్రక్షన్స్. చాలా మంచి క్యాండిడేట్, ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. సడన్ గా చేతులు ఎత్తేసాడు. ఎవడనుకుంటాడు సార్ వాడు ముందుప్పుడు ఒక సైటో ఇల్లానో కొనుక్కున్నాడు, అసలు వీడు ముందు వర్క్లు ఏం చేశాడు, ఇంతకు ముందు ట్రాక్ రికార్డ్ అంటే చూసే కొంటాడు ఎవడైనా. అది మినిమం, అది వెళ్ళిపోయాడు ఎవడో తెలియకుండా కోట్లు కోట్లు ఇవ్వరు కదా. సో చూశారు, నేను చూశాను త్రిపుర కన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడ కట్టారు, బాగా కట్టారు, అంతా బాగుంది వాళ్ళు. సడన్ గా ప్రీ లాంచ్ అన్నారు, ఒక 2-3 వెంచర్లు అందరూ కట్టారు, సడన్ గా మోసం చేశాడు. మరి దానికి ఏమంటారు? దానికి జనాలు అవేర్నెస్ తో ఉన్నారా? అంతే కదా. అవేర్నెస్ అనేది కాదు సార్ ఇక్కడ. ఏంటంటే జనాలు మోసం చేసే ఇది బాగా ఎక్కువ అయిపోయింది. అవేర్నెస్ అనేది కానే కాదు. అవేర్నెస్ అంటే ఇప్పుడు మన ఇంటి పక్కనోడు కూడా మోసం చేస్తాడు. అభివృద్ధి చెందే కొద్దీ మోసాలు కూడా, ప్రతి ఒక్కడు మోసపోతాడు. టెక్నాలజీ పెరిగే కొద్దీ కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. సో ఎందుకు మోసపోతున్నాం అంటే మెయిన్ నేను చెప్పేది సివిల్ కేసెస్ ని ఎవడు పట్టించుకోడు ఇండియాలో. ఎవడు సివిల్ గాని ఫ్యామిలీ గాని ఏమి కాదు సార్ ఆ 2 కేసుల్లో. జస్ట్ అలా కోర్టులు వెంబడి తిరుగుతూ ఉండాలి. లాస్ట్ కి వాళ్ళిద్దరు సెటిల్ చేసుకుంటే మంచిదే, లేదంటే సగం డబ్బులు వీళ్ళు తీసేసుకుని ఈ మధ్యలో వీళ్ళందరూ తీసుకుని ఆ మిగిలిన సగం మనకు వస్తాయి.